తాజా అంశం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. ఈ నెల 8న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం అజెండాపై చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, ఈ భేటీకి సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? సుజాత, ఈవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తిరుపాల్ చెప్పండి. ఈవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు ప్రత్యేకంగా సమావేశం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ లో ఈ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఈ నెల 8వ తేదీన పిసిసి విస్తృత సమావేశం ఉండదు. ఆ సమావేశంలో ఏ అంశాలు చర్చించాలన్న దానిపైన ఈ సమావేశం జరుగుతుందో తెలుస్తుంది. ఇప్పటికే డిసిసి అధ్యక్షులను ప్రకటన చేశారు. రంగారెడ్డి, సంగారెడ్డి తప్పగా మిగిలిన డిసిసి అధ్యక్షులందరినీ కూడా ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించి నియామకం అయిపోయింది. అయితే ఆ డిసిసి అధ్యక్షులకు సంబంధించి కార్యవర్గం కూడా పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయా జిల్లా డిసిసి అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేశారు. 8వ తేదీన సమావేశానికి వచ్చేటప్పటికల్లా పూర్తిగా కార్యవర్గాన్ని అంతా పూర్తి చేసుకొని వివరాలు తీసుకురావాలని చెప్పారు. పండగ సంక్రాంతి అంటే ఈ నెల 15వ తేదీ లోపల మండల స్థాయిలో కూడా కార్యవర్గాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించి కూడా చర్చిస్తున్నారు. ఇటీవల కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు కూడా భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే చివరి క్షణంలో కొన్ని అభ్యంతరాలు రావడంతో నెలాఖరు లోపల డిసెంబర్ చివరి లోపల ఆ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ప్రకటన చేయలేకపోయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు జరిగే సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకరిద్దరు పార్టీకి సంబంధం లేని వాళ్ళు తీసుకొచ్చి వేశారని చెప్పేసి కొంతమంది కోర్ కమిటీలో ఉన్న సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇది ఆగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా చర్చించనున్నట్టుగా సమాచారం ఉండాలి. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన జరిగే విస్తృత సమావేశము తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ఒక యోచనతో దానికి సంబంధించి కూడా చర్చిస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేదానికి ఇప్పటికే సమాయత్తం అవుతున్నట్టుగా సమాచారం ఉన్నారు. దానికి సంబంధించి కసరత్తు కూడా కొనసాగుతోంది. అది నోటిఫికేషన్ త్వరలో జారీ అయ్యే అవకాశం ఉండాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి కూడా ఒకవేళ మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళినట్లయితే కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి, మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి తదితర అంశాల మీద కూడా చర్చిస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. మొత్తం మీద ఈ సమావేశం పూర్తయిన తర్వాత లోపల ఏ అంశాలు చర్చకు వచ్చాయనేది స్పష్టంగా మనకు తెలిసే అవకాశం ఉండొచ్చు. ధన్యవాదాలు తిరుపాల్.